ఒక అందమైన ప్రదేశం కాశీపట్నం దగ్గర ఉన్న వైకుంఠగిరికి వచ్చేసాం. ఇక్కడ వస్తూ ఉన్న దారి చాలా శాంతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, చల్లని గాలి, కొండల మధ్య సాగే రహదారి ఇవన్నీ మన ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తాయి. వైకుంఠగిరి ప్రకృతి అందం, ఆలయ దివ్యత ఇవి రెండూ కలిసి ఒక మంచి అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ గాలి, నిశ్శబ్దం, చుట్టూ ఉన్న పచ్చదనం ఇవన్నీ మనసు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రకృతి చాలా నచ్చేలా ఉంటుంది. పర్వతాలు నెమ్మదిగా మబ్బులు తాకుతూ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పైనుంచి చూస్తే కింద ఉన్న గ్రామాలు, చెట్లు చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. అలా చూస్తూ ఉంటే మనసు చాలా లైట్గా అనిపిస్తుంది. కొండపైకి ఎక్కుతూ వస్తుంటే దూరం నుంచి ఆలయం కనిపించడం మొదలవుతుంది. గోపురం మన కళ్ళ ముందు పెద్దగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. అయితే రండి, ఈరోజు మనం ఈ అద్భుతమైన ప్రదేశాన్ని కలిసి చూద్దాం. ప్రకృతి, దేవాలయం, ప్రశాంతమైన వాతావరణం అన్నీ మీకు చూపించబోతున్నాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, ప్రజెంట్ అయితే మనం ఎస్కోట దాటేసి లోపలికైతే వచ్చేసాం అనమాట. నేనైతే ప్రజెంట్ అరకు దగ్గరలో అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి మనకి వైకుంఠగిరి వచ్చేసి అరకుకి కొంచెం ముందున ఇంకో ఏరియా ఉంటుంది అనమాట, కాశీపట్నం అని చెప్పి. ఆ కాశీపట్నం అనే ఏరియాలో మనకైతే అరకు ఉంటుంది. సో ఇక్కడ రోడ్స్ అయితే చూడండి, సేమ్ అరకుకి వెళ్ళే రూట్ లాగే ఉంటుంది అనమాట. లారీ ఏదో అయిపోయింది, ఇక్కడ టైర్ ఏదో పాడైపోయింది అనుకుంటా. సో రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చూడండి ఎంత చిన్న కటింగ్లు ఎలా తిప్పుతున్నారు లారీ. ఎందుకంటే ఇప్పుడు మనకి అరకు విజిటింగ్ టైం కదా, బాగా రష్ ఎక్కువ ఉందన్నమాట. బాగా జనాలు ఫుల్ కిందకి మీదకి తిరిగేస్తున్నారు ఫుల్గానే. సో లారీలే మొత్తం రోడ్ నిండా లారీలు ఉన్నాయి. వెళ్తాను కొద్దీ లారీలు అయితే ఫుల్గా తిరుగుతున్నాయి అనమాట అరకు రోడ్లో. సో విజువల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. కాశీపట్నం అయితే రీచ్ అయిపోయాం ఫైనల్గా మనం. సో చూడండి, కాశీపట్నం బస్ స్టాప్ అనమాట. ఇది బస్ స్టాప్ ఎదురుగానే మనకి వైకుంఠగిరికి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది అనమాట. సో బస్ స్టాప్ వెళ్తే దాని ఎదురుగే రూట్ ఉంటుంది. సో ఇదే అనమాట రూట్. సో మనమైతే ఇంకా ఒకటే రూట్ అనమాట, తిన్నగా కొండ మీదకి అయితే ఉంటుంది రూట్. సో తిన్నగా మనం కొండ మీద దాకా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో రోడ్డు చాలా చాలా దారుణంగా ఉంది గైస్. ఇక్కడ మొత్తం గతుకులు గుంతలు ఉన్నాయి, పాట్ హోల్స్ ఫుల్గా. సో రోడ్స్ అలాగే టర్నింగ్స్ కూడా చాలా దారుణంగా అయితే ఉన్నాయన్నమాట. ఫుల్ ఇసుక ఉంది. ఇసుక వచ్చిన దగ్గర టర్నింగ్లు చాలా పెద్ద టర్నింగ్లు అయితే ఉన్నాయన్నమాట. పిన్ టర్నింగ్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మీరైతే చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. చాలా రెక్లెస్గా అయితే డ్రైవ్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఎక్కడైతే అక్కడ మట్టి ఉంది కాబట్టి ఆ పిన్ బెండల దగ్గర గట్ట మట్టి దగ్గర మనం చూసుకోకుండా సడన్గా వెళ్ళామంటే ఇంకా అంతే, మరి కొండ నుంచి కిందకి వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళాలి. బట్ నేచర్ అయితే గాయస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. అసలు ఇక్కడ నుంచి పైనుంచి కిందకి చూస్తుంటే ఈ లోయ చూడండి పక్కన, అసలు అంత పెద్ద లోయ, మొత్తం చాలా కిందకు ఉంది అసలు. సో గాయస్ ఫైనల్లీ వైకుంఠగిరి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ బండి పెట్టుకుందాం. సో ఇక్కడ లోపలికి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ షెడ్ ఏదో ఉంది. ఇక్కడ భోజనాలు అవి పెడుతున్నారు అనమాట. బట్ ఫ్రీయో కాదో మనకు తెలియదు. మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ప్రసాదం ఇస్తారు, కౌంటర్ అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, మనకి లోపలికి వెళ్ళిపోదాం. సో చూడండి ఎంత పెద్ద గుడి అసలు. సో చూడండి అసలు గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. చాలా వరకు అయితే గుడి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది గైస్ గుడి వచ్చేసి మనకి. అసలు మొత్తం ఏదో పాతకాలంలో రాయి మీద చెక్కుతారు చూసారా, సేమ్ అలాగే ఉంది గుడి. బట్ ఇది వచ్చేసి మనకి రాయి మీద అయితే అంతగా అయితే చెక్కలేదనమాట. మ్యాక్సిమం అంతా సిమెంటు అది యూజ్ చేసి కట్టారనమాట గుడి. నేనైతే బొట్టు అయితే పెడుతున్నారు, ఫ్రీ వెళ్ళండి, డబ్బులు ఏం తీసుకోలేదు మన దగ్గర బొట్టు పెట్టడానికి.
సో ఇలా వచ్చి ఒక గంట అయితే కొట్టేసాను అనమాట. కొట్టేసిన తర్వాత దేవుడికి అలా దండం పెట్టేసుకున్నాను. బట్ ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు ఆ టైంలో మనకి. సో మేమేం చేద్దాం అనుకున్నామంటే ప్రశాంతంగా అలాగా కాసేపు తిరిగి మొత్తం అంతా ఇక్కడ ఉన్న వ్యూస్ అన్నీ కూడా చూసి అప్పుడు వచ్చి ఈ లోపు అయితే ఆరతి ఇస్తున్నారు అనమాట. ఆరతి అయిపోయిన తర్వాత వచ్చి దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసాం. సో ఈ గుడి స్తంభం చూడండి అలాగైతే మొత్తం డిజైన్ చేశారో చాలా బాగా కడుతున్నారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. చాలా చాలా బాగా కడుతున్నారు అసలు. ఇప్పుడు వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి పక్కన ఇద్దరు దేవతలు ఉంటారు కదా, సో వాళ్ళిద్దరు అనమాట. సో పేర్లు అయితే నాకు కరెక్ట్గా తెలియదు. సో చూడండి ఇంకా మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అది ఇంకా కడుతున్నారనమాట. మనకి ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. వచ్చేసి మనకి మందిరాలు వచ్చేసి హనుమంతుడిది, రాముడిది, అలాగే ఇంకా 2 మందిరాలు వినాయకుడిది, ఇంకో మందిరం, మొత్తం 4 మందిరాలు కూడా 4 పక్కల అయితే ఉన్నాయి. మధ్యలో మనకి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. సో చూడండి ఫ్రంట్ వ్యూ వచ్చేసి గంట స్తంభం చూడండి ఎంత పొడవు ఉందో, చాలా చాలా పొడవు ఉంది. ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 30 అడుగుల దాకా అయితే ఉంటుంది గజస్తంభం. సైడ్ వ్యూ అనమాట ఇది. ఆ ఎదురుగా ఉంది కదా, అది రాముడి మందిరం. ఇది చూడండి ఏనుగు కూడా ఇక్కడ మనకి సిమెంట్తో అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు అయితే మనకి రాయితో కట్టేవాళ్ళు, ఇప్పుడైతే సిమెంట్తో. సో ఇతనే చూడండి ఇక్కడ ఎంత బాగా అయితే చేస్తున్నారో. చిన్న చిన్న అవి గోడ మీద అంటిస్తారు కదా, అలాంటివి అనమాట. సో మీకు ఒక చిన్న రౌండ్గా అయితే తిప్పి చూపిస్తాను గుడి చుట్టూ తిరిగి ఎలా ఉంటుంది అనేది చూడండి. సో గైస్ ఇక్కడ నుంచి వ్యూ చూసారంటే చెప్తున్నాను, నేను గుడికి వచ్చానా లేదా స్వర్గానికి వచ్చానా అనేది అయితే నాకే తెలియలేదనమాట. సో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే ఆ మర్చిపోయాం కదా అసలు ఆ మొత్తం అంతా మర్చిపోయామంట. మనకున్న టెన్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అసలు నిజంగా నేను స్వర్గానికి వచ్చానా, వచ్చే దారిలో కూడా అలాగే అనిపించింది అనమాట. బండి మీద నడుపుతూ వస్తున్నప్పుడు ఆ వ్యూస్ ఎలా ఉన్నాయంటే ముందేమో మేఘాలు, మధ్యలో రోడ్డు, అది తప్ప ఇంకేం కనిపించట్లేదు నాకు బండి నడుపుతున్నప్పుడు. అలాగే వెనక చూడండి బ్యాక్గ్రౌండ్ ఇంకో వ్యూ ఉందన్నమాట. ఇక్కడ మనకి వ్యూ పాయింట్. సో అక్కడ కూడా చిన్న గుడి ఉందన్నమాట. సో ఇంకా ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూస్తుంటే మొత్తం ఏదో నేను పైకి వెళ్ళి డ్రోన్ షాట్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం కిందకి మొత్తం అంతా కనబడుతుంది. చాలా చాలా బాగుంది గైస్ ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇంత అందమైన వ్యూస్ నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. సో వైకుంఠగిరిలోకి వస్తే నిజంగానే వైకుంఠానికి వెళ్ళినట్టయితే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. సో అలాగే కాసేపు వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేసి ఇక్కడికైతే వచ్చేసాం తినడానికి. సో ఇక్కడ మనకి ఫ్రీగా భోజనం అయితే పెడుతున్నారు. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రీ అనమాట. సో మిగతా టైంలో పెడతారా లేదా అనేది అయితే నాకు డౌటే, నాకు కరెక్ట్గా తెలియదు. సో చాలా మంచి ఫుడ్ అయితే పెట్టారనమాట. పప్పు భోజనం చాలా బాగుంది. అలాగే తినే టైంకి మనకి గుడి అయితే ఓపెన్ అయింది, హారతి ఇచ్చేయడం అయిపోయింది. వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాం. సో ఇది గైస్ చూశారు కదా మన వైకుంఠగిరి వచ్చేసి ఎంత అందంగా ఉందో. సో నేను ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను కదా, ఇది అంతా పార్కింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం బైక్స్ అన్నీ కూడా పార్క్ చేసుకోవచ్చు. నా వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా మీకు, అదే మన వైకుంఠగిరి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కూడా ఇక్కడ మనం పార్క్ చేసే దగ్గర కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట వ్యూస్. సో అదనమాట గైస్ ఇవాళ వీడియో. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కింద ఒక లైక్ అండ్ కామెంట్ అయితే వేసేయండి అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.